రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం గొంతుకొట్టుహానిపాలెం నుండి ఏలేశ్వరం మండలం రమణయ్యపేట వరకు శుక్రవారం రోడ్డు మీద వరి నాట్లు నాటుతూ రాస్తారోకో చేయడం జరిగింది. ఈ రోడ్డు గత 15 సంవత్సరాల నుండి పెద్ద పెద్ద గుంతలు, చెరువులు తలపిస్తున్నాయి. ఈ రోజు చుట్టుపక్కల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేయడం జరిగింది. హాస్పిటల్ కి వెళ్లాలన్నా, అంబులెన్స్ వెళ్లాలన్నా ఈ రోడ్డు మీద అడ్డతీగల వై రామారం, రాజోమంగి 3 మండలాల్లో ప్రజలు ఈ రోడ్డును చూసి ప్రజలు భయపడుతున్నారు. బస్సులు ఎక్కడానికి బైకుల మీద వెళ్లే వాళ్ళైతే చేతులు విరగొట్టుకొని, కాలు విరగొట్టుకొని హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఇంత దారుణంగా ఉన్న ఈ రోడ్డును వెంటనే ప్రభుత్వం చేయించాలని గిరిజన సంఘం నాయకులు కోరారు. దయచేసి మేము వేసినటువంటి ఈ వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యూరియా సప్లై చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకేంటంటే ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి. ఇది రోడ్డా, అందుకే మేము చెప్తున్నాం. అధికారులు ఎవరు వచ్చినా ఇప్పుడు దాకా పోలీసు వారు చెప్పారు టెంట్ వేయొద్దని చెప్పారు. మేము ఎక్కడేసాను రోడ్డు మీద మేము టెంట్ వేయలేదు అంటే అధికారులకు రోడ్డు మీద కనిపించింది. ఇది రోడ్ అని చెప్పని అడుగుతున్నాం. ఇది రోడ్ అని చెప్పితే కనుక మేము టెంట్ తీసేస్తాం. మాకు ఇదైతే మా దృష్టిలో రోడ్డు కాదు. మా దృష్టిలో రోడ్డు కాదు కనుక రోడ్డు ఏమైనా ఉంటే మేము అప్పుడు రోడ్డు అనే అధికారులు చూపిస్తే వెంటనే టెంట్ కూడా తీసేస్తాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం రేపే మాకు యూరియా బత్తలు సప్లై చేయాలని మేము కోరుతున్నాం. ఈ పోరాటం ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో కాంట్రాక్ట్ తో ఎన్ని రోజుల్లో పని చేయిస్తారు మాట్లాడిపించండి అన్నాం. కాంట్రాక్ట్ తో కూడా మాట్లాడిపించలేదు. కానీ 3వ స్టెప్ కూడా మనం దిగాం. 3వ స్టెప్ దిగి మనం 28 తేదీ వరకు ఆయన ఏదైతే టెండర్ లైసెన్స్ కోసం నోటీస్ ఇచ్చారంట, 28లోకి ఈ పని ప్రారంభించకపోతే 29కిలో ఆయన టెండర్ లైసెన్స్ రద్దయిపోద్దని చెప్పారు. అందుకు మనం పిఓ గారికి అదనంగా ఇంకొక 10 రోజులు ఇచ్చాం. ఆ 10 రోజులు ఎందుకు ఇచ్చామంటే ఇంకొక కొత్త కాంట్రాక్ట్ తీసుకొచ్చి వర్క్ చేయించడానికి. 10 రోజుల తర్వాత 11 రోజులు అడిగారు ఆయన. 9వ తారీఖు వరకు, 9వ తారీఖులో పనులు జరుగుతుండాలి. ఇక్కడ లేదు అనుకుంటే 10వ తారీఖు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలనేది మళ్ళీ మేమంతా కూడా నిర్ణయం మన పెద్దలందరితో మాట్లాడి మరొక ఉద్యమం 10వ తారీఖు మరొక ఉద్యమం మనం చేయబోతా ఉన్నాం. ఆ రోజు ఈ చైతన్యంతోనే, ఇదే చైతన్యంతో ఇంకొకంత మందిని తీసుకొచ్చి మనం చేయబోయే ఉద్యమంలో పాల్గొనాలి. ఒక సమస్య పట్టుకున్నప్పుడు మనం ఆలోచించాలి. ఒకేసారి మన కూర్చున్నక్కడ సమస్య పరిష్కారం కాదు. ఏం జరిగింది? మేమేం చెప్తున్నాం అంటే ఆల్రెడీ అసలు దీనికి అసలు టెండర్ ఇవ్వలేదు అనుకోండి, ఎవరికి ఫ్రెష్గా ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చేసింది ఉంది కాబట్టి ఆయన చేస్తాడా లేకపోతే చేయడా? ఆయన చేయకపోతే అయితే
జనాలు ఏంటంటే సార్ ఇప్పుడు వీళ్ళంతా ఇసిగిపోయి ఉన్నారు. ఏమాత్రం మనం ఎదుర్కోమన్నా ఇంకోటన్నా ఇప్పుడు నేను ఎంతసేపు మన వాళ్ళు వింటే నేను చెప్పా సార్ ఒక ఉద్యమం చేస్తే తగ్గాలి కొన్ని విషయాల్లో నేను అడగండి ఎక్కడైనా రైట్ చేశాను సార్. మీ డిపార్ట్మెంట్ 100% అసలు సార్ మీరు 10 నిమిషాలు సార్ మా మీద యాక్షన్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్ మేము ఎక్కడ కూర్చున్నామో ఎక్కడ టెంట్ వేసామో మాకు తెలుసు. 10 నిమిషాలు తెలుసు అయినా ఎంత సహకరించాలంత ఏంటంటే మీరు అవును సార్ నేను ఇచ్చాను నాకు ఇప్పుడు ఒకసారి కాకపోతే మనం అనుకున్నంత ఫాస్ట్గా కానీ ఖచ్చితంగా అయితే ఇంకా 4-5 రోజుల నుంచి గ్రూపుల్లో కూర్చొని ఇంకా లెగకుంటుంటేనే చేద్దాం, లేకపోతే లేదు. అలాగైతే వద్దు. ఇన్ని రోజులు చేసాం కదా కూర్చోటం లెగటం అనేది ఇలా చర్చించుకుంటే చర్చలు కూర్చొని ఉండాలని మనకి ప్రస్తుతానికి ఇప్పుడు అయితే కొంచెం కొంచెం సెట్ అయితే అందాక ఇబ్బంది లేకుండా సరే ఏదైతే కొత్త రోడ్డు మొదలెట్టాలన్నది ఆ టైంకి